అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ప్రొద్దుటూరు దగ్గర డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగిందండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు టౌన్లోని ఇది డైరీ ఫామ్ నడుపుతూ ఉన్నాడు. పూర్తి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. ఈ షెడ్ ఖర్చు ఎంత అయింది, ఎన్ని ఎనుములతో ఈ డైరీ స్టార్ట్ చేసినాడు అనే పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకుందామని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీ దగ్గరలో ఫామ్స్ ఉంటే కనుక నా కింద కాంటాక్ట్ అవ్వండి, నేను మీ ఫామ్ దగ్గరికి విజిట్ అవుతాను. రైతుతో మనం మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే అండి, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ముందుగా ప్రొద్దుటూరు ట్రావెల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. షెడ్ ఎంత ఖర్చుతో మొదలు పెట్టాము, ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసాము మొదలు పెట్టినప్పుడు? స్టార్టింగ్ వచ్చేసి ఒక్క గేదెతో మొదలు పెట్టామండి. ఒక్క గేదెతో ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించగలిగామండి. కింద కట్టేసుకుంటున్నా మళ్ళా ఒక 10 గేదెలకు బట్టేమైనా చిన్న షెడ్ వేసుకున్నా. మళ్ళా అది తీసేసిన మళ్ళీ ఒక్కటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని ఒక్కటే స్ట్రక్చర్ వేసినానండి కింద నుంచి పైకి. ఇది పొడవు 60 ఫీట్లు ఉందండి, 55-60 ఉందండి ఫీట్లు. ఇట్లా వెడల్పు వచ్చేసి ఒక 30 ఫీట్స్ ఉంది. ఒక 20 గేదెలు 22 గేదెల కెపాసిటీ గల షెడ్ అండి ఇది. దూడలకు సపరేట్ వేసామండి. దూడలకు సపరేటు, గేదెలకు సపరేటు. చాలామంది ఈ రంగంలోకి రావడము, ఫెయిల్ అయిపోవడము చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడంలో ఒక అడుగు ముందుకు ఉండాలి. కాబట్టి నేను ముందుగానే ప్రతి యంగ్స్టర్కు, ప్రతి యువతకు నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ రంగంలోకి ఎస్పెషలీ ఈ గేదెల రంగంలోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, కష్టపడే గుణం ఉండాలి. ఏదో 2 బీహారీ వర్కర్లను తెచ్చిపెట్టినా, 10 గేదెలను తెచ్చిపెట్టినా నాకు పని జరుగుతుంది అంటే ఈ రంగంలో కాని పని అండి. ఇది అంటారు చూడు, చేతుల మీద లెక్కలు వేసుకొని దిగినంత ఈజీగా ఈ ఫీల్డ్ ఉండదండి. అనుకున్నంత ఈజీగా అసలు ఈ ఫీల్డ్ ఉండదు నన్ను అడిగితే. కష్టపడాలా, ఒళ్ళు వంచాలా, పని చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్లను అసలు నమ్ముకోకూడదు. వర్కర్లు ఎంతసేపు ఉన్నా కానీ ఏది నువ్వు వానికి అన్ని ఆంచినాక వాడు చేయడం గొప్ప సంగతి ఏం కాదు. వానికి వర్కర్ అనేటోడు ప్రతి ఒక్కటి మనం గడ్డి కోసుకొచ్చి ఇచ్చాము, పైన అన్నం ఇచ్చాము, వానికి 6 సిలిండర్ ఇచ్చాము, అన్నీ వండుకుంటాడు వాడు బాగా. కింద వంగి పని చేయడానికి ఈ ప్యాడ్ అయితే ఆడి దగ్గరలో వేసుకోవడానికి బరువు అయితే మనకు వానికి నెలకు వచ్చేటాలకు 15,000, 10 ఎనుములు 10 గేదెలకు చేస్తే వానికి 15,000 సంథింగ్ ఇప్పుడు ఉంది, జరుగుతుంది ప్రజెంట్. అవును. ఈ కొంచెం పని చేసుకోవడానికి మనం బరువు అయ్యి కొద్ది లేబర్ మీద డిపెండ్ అయితే మనకు కష్టంగానే ఉంటుంది. అది ఎస్పెషలీ ఈ గేదెలలో ఏంటంటే, ఇవి గేదెలు ఈనిన వెనకమ్మడే 60 రోజులకి ఏదో వస్తాయండి. ఇవి వచ్చిన తర్వాత 60 రోజులు ఒక 3 నెలలు బరువుగా 10 లీటర్లు ఇవ్వగలుగుతాయండి. తర్వాత క్రమేణా తగ్గుకుంటూ వస్తాయి. వీటిలో సక్సెస్ కావాలంటే చాలా కష్టం. గేదెలలో ఆవులంటే కొద్దిగా ఎక్కువ టైం పాలిస్తాయి కాబట్టి కొద్ది రోజులు నిలబడుకోగలుగుతారేమో, కానీ ఈ ఫీల్డ్లో నిలబడుకోవాలన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హార్డ్ వర్కర్ అయి ఉండాలా అనేది నా ఉద్దేశం అండి. కొంతమంది గేదెలు ఒకటేసారి 10 తెచ్చుకుంటారు, అట్లా తెచ్చుకోవడం మంచిది అంటావా? ఇన్స్టాల్గా ఒక 2, 3, 5 అట్లా తెచ్చుకోవడం మంచిది అంటారు? లేదండి, అదే నేను చెప్తున్నా కదా, ఒకటేసారి ఒక 10 తెచ్చుకొని బీహార్ వర్కర్ను పెట్టుకోవాల్సిందే. అతను ఏ రైతు అయినా కానీ ఒకటేసారి తెచ్చుకున్నప్పుడు మనకి బరువు అయిపోతుంది ఒకటేసారి. షెడ్డు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనగా మనం 3 నెలల ముందే గడ్డి రెడీ చేసుకొని ఉండాలా. గడ్డి వచ్చిన తర్వాతే మనం ఏదైనా బఫెలోస్ అందుకు తెచ్చుకోవాలా. ఒకవేళ మీరు అన్నట్టు 10 ఒకటేసారి తెచ్చుకునే అనుకో, సక్సెస్ అవ్వడం ఈ బఫెలోస్లో చాలా కష్టం. ఎందుకంటే నేను ఈ డైరీ ఫీల్డ్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు 6 ఏళ్ళు అయిందండి. ఖచ్చితంగా కాల్షియం టానిక్ అనేది వాడాలండి.
ఈ డబ్బా ఎంత పడుతుంది? ఎన్ని లీటర్లు అయినది? ఇది 20 లీటర్స్ అండి. ఇలాంటివి నెలకు 2 అయిపోతాయండి. మనకు కావాల్సిన పాలు మనం పిండుకునేటప్పుడు రోజు 10 లీటర్లు పాలు మనం తీసేటప్పుడు దాంట్లోంచి కాల్షియం ఎక్కువ మోతాదులో గేదెలోంచి పోతుంటుందండి. దాన్ని మళ్ళీ మనం దానికి ఇవ్వాలి కాబట్టి అట్లా కాల్షియం సిరప్లు వాడుకుని ఉంటే ఎనుము కాల్షియం డౌన్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉండదండి. చాలామంది తెలియక రైతులు నష్టపోతుంటారు. చూసిన ఛాన్స్ సార్లు గేదెలు చనిపోయిన రోజులు కూడా ఉండే కాల్షియం డౌన్ అయ్యి. అలా కాకోకుండా నెలలో 15 రోజులు కంపల్సరీగా మనం కాల్షియం వాడాలి. 15 రోజులు మినరల్ మిక్చర్ వాడాలండి. మినరల్ మిక్చర్ వాడాల. వాడినప్పుడే గేదె తగ్గకుండా పాలు ఇవ్వగలుగుతుంది. మనకు కొంచెం లాభంలో మనం ఉంటామండి. మీరు డైరీ స్టార్ట్ ఏమన్నా ఎందుకు అట్లా నేను డిసడ్వాంటేజ్ ఉంటారు కదండి. ఆల్మోస్ట్ డైరీ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి ఈ కాలంలో? ఒరే వద్దురా అనేటోళ్ళు ఎక్కువ, కానీ ఒరే పెట్టురా వెనకాల నేను ఉంటాలా అని ప్రోత్సహించేటోళ్ళు చాలా తక్కువ అండి. డిస్కరేజే చేశారండి ప్రతి ఒక్కరు. ఎందుకురా మీరు ఇంతకుముందు అమ్మ నాన్నలకు ఉన్నాయి, అబ్బాయి చేసే వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చామంటే వద్దు అంటున్నారు. ఎందుకంటే మీరు కష్టపడలేరు. దీనికి మెయిన్ నేను చెప్పా కదండి ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో, దీనికి మెయిన్ కష్టపడే గుణం ఉండాలి. ఆ గుణం ఉన్నప్పుడే ఇందులో రాగలుగుతాము అనేది అయితే వాస్తవంగా చెప్పగలుగుతా అండి. కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉండాలి. మా సతీమణులు కూడా మాకు ఇందులో బాగా హెల్ప్ చేస్తారండి. ఒకరితో ఏదైతే కాదండి, ఒక భార్య ఒక భర్త ఒక 10 నుంచి 12 ఎనిమల్స్ చేసుకోగలుగుతారండి. బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి వారైతే ఒక భార్య భర్త ఖచ్చితంగా 12 ఎనిమల్స్ ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. ప్రజెంట్ అమ్మే గేదెలు ఉన్నాయండి. ఈ గేదెను కూడా అమ్మదలుచుకున్నానండి నేను. ఇది రోజు మీద 10 లీటర్లు పాలు ఇస్తుంది. ఇప్పుడు ఈని వారం రోజులైందండి. ఇది దూడకు పోను 3 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది ప్రజెంట్ 1 వీకే కదండి, ఒక 20 డేస్ 10 లీటర్లు ఇచ్చిందండి. దూడకు పోను 5 లీటర్స్. ఇప్పుడు ఇంతే, ఇది 4 అయితే ఈనిందండి. ఇప్పుడు ఇది ఈనింది, ఇది 3వ ఈత ఈనిందండి. ఇప్పుడు ఇది మనం తీసుకొచ్చేదండి బయట. లాస్ట్ ఈత తీసుకొచ్చాం. ఈ 2వ ఈతలు తీసుకొచ్చాం. 3వ ఈతలు అమ్మాలనుకుంటున్నాం మనము. ఇప్పుడు 3వ ఈత ఈనిందండి. ఇది ఈని ఒక 20 డేస్ అవుతుంది. పాలల్లోకి వచ్చేసింది. పాలు 3.5 4 ఇస్తుందండి. పచ్చిమేపు కొద్దిగా తక్కువ ఉంది, వేయడం లేదు. కొద్దిగా రీజన్స్ వల్ల 4 లీటర్లు అయితే ఇస్తుందండి. ఈ గేదె ఒక 20 రోజులు అయితే ఈయడానికి రెడీ అయిందండి. ఇది కూడా రోజుకు దూడకు పోను 3 లీటర్లు పాలిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 58,000 అండి. దీని ధర. ఇది దూడకు పోను 5 ఇస్తుందండి పాలు. 78,000 చెప్తానండి. ఇది ప్రజెంట్ వచ్చేసి ఒక నెల టైం పడుతుంది. ఒక నెల 10 రోజులు టైం పడుతుంది. ఇది అంటే ముందుగానే తీసుకొని పోతే వాళ్ళ వాతావరణానికి సెట్ అవుతుంది. అప్పుడప్పుడు తీసుకోపోకుండా వాళ్ళ మేతకు వాళ్ళ మనుషులకు వాళ్ళకు అంత అలవాటు పడుతుంది. అప్పుడు నీకు సెట్ అవుతుంది. కొద్దిగా ముందు కొట్టుకోకపోతే వాళ్ళకి ఏదన్నా మెయిల్ వేస్తుంది అంటే వెనకమ్మడే మనం రిటర్న్